మై డియర్ స్టూడెంట్స్, నిన్నటి క్లాస్లో రిజర్వ్ బ్యాంకు ఏ విధంగా స్థాపించబడినది, రిజర్వ్ బ్యాంకు యొక్క వ్యవస్థ స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు రిజర్వ్ బ్యాంకు ఎటువంటి విధులని నిర్వర్తిస్తుంది అనేది ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. నేటి ఆధునిక ప్రపంచంలో కేంద్ర బ్యాంకు లేని దేశం అంటూ ఏదీ లేదని నిన్న చెప్పాము. అలాగే ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, ఫ్రాన్స్లో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అని, మన దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ అని చెప్పుకొచ్చాం. దీనిని 1936లో స్థాపించారు. ఇది వాటాదారుల బ్యాంక్గా ఉంది. దీని యొక్క మూలధనం 5 కోట్ల రూపాయలు, వాటా విలువ 100 రూపాయలు. ఇంకా ఇతర దేశాల్లోని పోకడలను మార్పులకు అనుగుణంగా 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయడం జరిగింది. బ్యాంకు వాటాలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వ యాజమాన్యపు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా పనిచేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం విధానాన్ని నిర్ణయిస్తే రిజర్వ్ బ్యాంకు ఆ విధానాన్ని అమలు చేస్తూ ఉంటుంది. అయితే మన దేశంలో ద్రవ్యము బ్యాంకింగ్ స్వరూపానికి రిజర్వ్ బ్యాంకు శిఖరాగ్రంగా ఉంది. ఇంకా అయితే రిజర్వ్ బ్యాంకు విధులు ఏమిటి అంటే, ప్రపంచంలోని అన్ని దేశాల కేంద్ర బ్యాంకుల్లాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా కేంద్ర బ్యాంకు యొక్క సాంప్రదాయ విధులని, సాధారణ విధులని నిర్వహిస్తూనే ఉంటుంది. అంటే కేంద్ర బ్యాంకు ఏ విధులైతే ఇదివరకు రిజర్వ్ బ్యాంక్ ఏర్పడక పూర్వం చేసిందో అటువంటి విధులని ఇది కూడా నిర్వహిస్తూ ఉంటుంది. దానితో పాటు సాధారణ విధుల్ని కూడా నిర్వహిస్తుంది. అదే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధి కార్యకలాపాల్లో కూడా ఇది పాల్గొంటూ ఉంటుంది. ఇంకా పటిష్టమైనటువంటి బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడానికి ఇది చాలా కృషి చేస్తోంది. మన దేశంలో ద్రవ్య మార్కెటు, బ్యాంకింగ్ వ్యవస్థ త్వరితగతిన తొందరగా అభివృద్ధి సాధించడానికి ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందువల్ల రిజర్వ్ బ్యాంకుపై ప్రత్యేకమైనటువంటి భారం పడుతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు విధానాల్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేశారు. రిజర్వ్ బ్యాంకు విధులని ప్రధానంగా 3 రకాలుగా విభజన చేశారు. 1 కేంద్ర బ్యాంకు విధులు, 2 సాధారణ బ్యాంకింగ్ విధులు, 3 అనుషంగిక విధులు. అందులో మొదట కేంద్ర బ్యాంకు విధులు ఏమిటో చూద్దాం. కేంద్ర బ్యాంకు విధులు ఏమిటి అంటే, 1 కరెన్సీ నోట్లను జారీ చేయడం, 2 ప్రభుత్వానికి బ్యాంకర్గా ఆర్థిక బ్యాంకర్గా వ్యవహరించడం, అలాగే 3 బ్యాంకర్గా వ్యవహరించడం, 4 దేశీయ అంతర్జాతీయ నిధులని కాపాడడం, 5 పరపతిని కంట్రోల్ చేయడం అంటే రుణాలను నియంత్రణ చేయడం, 6 అభివృద్ధి విధులు నిర్వర్తించడం, 7 పర్యవేక్షక విధులని చూపించడం. ఈ విధులన్నింటినీ కేంద్ర బ్యాంకు చేస్తోంది. అయితే ఇప్పుడు కరెన్సీ నోట్లని ఏ విధంగా జారీ చేస్తుంది, తనకు ఉన్నటువంటి అధికారాలు ఏమిటి, ఏ పద్ధతి ప్రకారము కరెన్సీ నోట్లని జారీ చేస్తుంది అంటే, రిజర్వ్ బ్యాంకు చట్టంలోని సెక్షన్ 22 దేశంలోని కరెన్సీ నోట్లను జారీ చేసేటువంటి అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఉంది. కాబట్టి రూపాయి నోట్లు, రూపాయి నాణేలు,
రూపాయి నాణేలు, చిల్లర ద్రవ్యం మినహాయించి మిగతా కరెన్సీనంతా జారీ చేసే అధికారం రిజర్వ్ బ్యాంకుకే ఉంది. ఈ రూపాయి నాణేలని, రూపాయి నోట్లని భారత ఆర్థిక శాఖ అనేటువంటిది ముద్రిస్తుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకులో నోట్లు జారీకి ఒక ప్రత్యేక విభాగం ఉంది. దానిని మనం నిన్న క్లాసులో చెప్పాం, జారీ శాఖ అని పిలుస్తామని. ఈ జారీ శాఖ ఆస్తిని, జారీ చేసినటువంటి నోట్లని రిజర్వ్గా ఉంచుకుంటుంది. అయితే 1956 వరకు దామాషా నిల్వల పద్ధతిలోనే కరెన్సీ నోట్లను జారీ చేసేవారు. కానీ 1956లో రిజర్వ్ బ్యాంకు చట్టం దానిని కొన్ని సవరణలు చేసి ఈ దామాషా నిల్వల పద్ధతిని రద్దు చేసింది. అప్పుడు కనిష్ట నిల్వల పద్ధతి అనే దాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ పద్ధతి ప్రకారమే కరెన్సీ నోట్లు అనేటువంటివి జారీ చేస్తాం. అంటే ఈ పద్ధతి ప్రకారం రిజర్వ్ బ్యాంక్ వద్ద కనిష్ట నిల్వలు ఎంత ఉండాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద కనిష్ట నిల్వ ఎంత ఉండాలి అంటే 200 కోట్ల రూపాయలు ఉండాలి. 200 కోట్లు ఉండాలి. ఈ 200 కోట్ల రూపాయలు, ఈ 200 కోట్ల రూపాయల్లో 115 కోట్లు, 200 కోట్ల రూపాయల్లో 115 కోట్లు బంగారంలోనూ, మిగిలినటువంటిది విదేశీ సెక్యూరిటీలలోనూ ఉంటుంది. అయితే నోట్లని ఎంత మేరకు జారీ చేయాలి అనేటువంటిది, నోట్లని ఎంతవరకు జారీ చేయాలి అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వ్యాపార స్థితిగతులను బట్టి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రణాళికలను బట్టి నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే నోట్లని జారీ చేసేటప్పుడు పాటించవలసినటువంటి నిబంధనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే రూపాయి నోట్లు, రూపాయి నాణేలు, చిల్లర ద్రవ్యం మొదలైన వాటిని దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకు ఏజెంట్గా, ప్రభుత్వ ఏజెంట్గా ఇది పనిచేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా కూడా వ్యవహరిస్తుంది. అంటే బ్యాంకర్ టు గవర్నమెంట్. రిజర్వ్ బ్యాంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక బ్యాంకర్గా, ఏజెంట్గా, ఆర్థిక సలహాదారుడి కూడా చెప్తుంది. అంటే వివిధ ఆర్థిక విధానాలని రూపొందించేటప్పుడు ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు ఒక సలహాదారుడిగా చెప్తుంది. అలాగే ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంకు బ్యాంకింగ్ వ్యవహారాలని కూడా చేస్తుంది. అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా రిజర్వ్ బ్యాంకు కొన్ని విధులని, అంటే ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం తరపున ద్రవ్యాన్ని స్వీకరించడం, చెల్లించడాలు చేస్తుంది. ప్రభుత్వం తరపున రుణాలని సేకరిస్తుంది. అలాగే ప్రభుత్వ బ్యాంకర్గా ప్రభుత్వ నిధులని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలిస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కావాల్సినటువంటి ఎక్స్చేంజ్ మనీని, మారక ద్రవ్యాన్ని కూడా సమకూరుస్తుంది. అలాగే ప్రభుత్వాలకి సాధనోపాయ అడ్వాన్సులని 90 రోజులకి ఇస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరెన్సీ, పరపతి, ఆర్థిక సమస్యల విషయంలో సలహాలను ఇస్తుంది. అంటే ఎంత కరెన్సీని జారీ చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి,
ఇంకా మన దగ్గర ఎంత ఆర్థిక సమస్యలు ఏమున్నాయి అనేటువంటివి కూడా ఇది చూస్తూ ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వం డిపాజిట్లపై ఎటువంటి వడ్డీని కూడా చెల్లించదు. అలాగే వాళ్ళు చేసేటువంటి సర్వీసులకు కూడా ఎటువంటి ఛార్జీలని వసూలు చేయదు. ఇంకా ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంకు తను వేసేటువంటి ప్రణాళికల్లో ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా చేస్తూ ఒక ప్రత్యేక పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే బ్యాంకర్లకు బ్యాంకర్గా కూడా వ్యవహరిస్తుంది. అంటే రిజర్వ్ బ్యాంకు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులకు బ్యాంకుగా కూడా వ్యవహరిస్తుంది. అంటే ప్రతి వాణిజ్య బ్యాంకు తన డిపాజిట్లలో, అంటే ప్రతి వాణిజ్య బ్యాంకుకి వారికి వచ్చేటువంటి ఖాతాదారుల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో వచ్చేటువంటి వనరులలో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచాలి. దీనినే క్యాష్ రిజర్వ్స్ రేషియో అని పిలుస్తాం. నగదు నిల్వల నిష్పత్తి అని పిలుస్తాం. అంటే అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులకు ఇది ద్రవ్య సహాయాన్ని కూడా చేస్తుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంకుని అంతిమ రుణదాతగా కూడా చెప్తాం. మనం అక్కడ వాణిజ్య బ్యాంకుల్లో చెప్పాం. అక్కడ వాణిజ్య బ్యాంకుల్లో బ్యాంకులు భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకులు ఎటువంటి పాత్రని పోషిస్తాయి అంటే అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు ఇతర బ్యాంకులకు కూడా అంతిమ రుణదాతగా వ్యవహరిస్తాయి అని అదే ఇక్కడ చెప్తున్నాం. ద్రవ్య సహాయం చేస్తుంది, బ్యాంకులకు బ్యాంకర్గా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నాం. కాబట్టి బ్యాంకులకు స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, సలహాదారుడిగా, ఏజెంట్గా రిజర్వ్ బ్యాంకు వ్యవహరిస్తుంది. ఇది ఈ బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించేటప్పుడు ఏం చేస్తుంది అంటే వాణిజ్య బ్యాంకులు అర్హత కలిగిన బిల్లుల్ని డిస్కౌంట్ చేసుకుంటుంది. అలాగే బ్యాంకులకు అంతిమ రుణదాతగా పనిచేస్తుంది. అలాగే సభ్య బ్యాంకుల పరపతిని విధానాన్ని నియంత్రణ చేస్తుంది. సభ్య బ్యాంకులు అంటే మన దగ్గర మనకి ఈ రిజర్వ్ బ్యాంకు అజమాయిషీలో నడిచేటువంటి బ్యాంకుల్ని రుణ విధానాన్ని, పరపతి అంటే రుణాన్ని నియంత్రణ చేస్తుంది. అలాగే వాణిజ్య బ్యాంకుల యొక్క కార్యకలాపాలకు మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది, ఏ విధంగా పనిచేయాలి అనేటువంటిది. అలాగే బ్యాంకులకి క్లియరింగ్ సౌకర్యాలని కూడా కలుగజేస్తుంది. ఇది కేంద్ర బ్యాంకు తను చేసేటువంటి విధులు. అదే రిజర్వ్ బ్యాంక్ విధులు. కేంద్ర బ్యాంకే రిజర్వ్ బ్యాంకే ఏర్పడింది కాబట్టి అది చేసేటువంటి విధులన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంకు చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే దేశీయ అంతర్జాతీయ ద్రవ్య నిధులని కాపాడుతుంది. అంటే ఒక దేశపు బంగారు నిల్వలు, విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు కేంద్ర బ్యాంకు దగ్గర ఉంటాయి అని చెప్పాం. ఇవి అంతర్జాతీయ చెల్లింపులు కేంద్ర బ్యాంకు ద్వారానే జరుగుతాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంకు విదేశీ మారకపు నిల్వలకి సంరక్షకుడిగా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అమల్లో ఉంచుతుంది. అంటే విదేశీ మారకంగా ఉపయోగపడేటువంటి బంగారు నిల్వలని, అలాగే విదేశీ మారక ద్రవ్య నిల్వలని కాపాడటం అనేటువంటిది రిజర్వ్ బ్యాంకు యొక్క బాధ్యత. ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో సభ్యత్వం స్వీకరించిన తర్వాత రూపాయి యొక్క బహిర్గతమైనటువంటి విలువ స్థిరంగా ఉండేటట్టు చూడవలసినటువంటి బాధ్యత రిజర్వ్ బ్యాంకుకి ఉంది.
అలాగే విదేశీ మారకపు విలువల్లో స్థిరత్వాన్ని కూడా కాపాడాలి. అలాగే నిర్ణయిత రేటు ప్రకారము విదేశీ మారక ద్రవ్యాన్ని కొనడం కానీ అమ్మడం కానీ రిజర్వ్ బ్యాంకు చేస్తూ ఉంటుంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్య కార్యకలాపాలను చూడడం అనేటువంటిది రిజర్వ్ బ్యాంకులో చూడడానికి విదేశీ మారక ద్రవ్య కార్యకలాపాలని విదేశీ వ్యాపారం చేయడానికి, విదేశీయులతో కొనుగోళ్లు అమ్మకాలు చేయడానికి రిజర్వ్ బ్యాంకులో ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని శాఖని నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. ఇంకా పరపతిని నియంత్రణ చేయడం, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఇది రిజర్వ్ బ్యాంకు విధులలో అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దేశంలో అనుకోకుండా అవాంఛనీయమైనటువంటి పరపతి పెరగకుండా చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర బ్యాంకుపై ఉంది. అంటే రుణాలు దేశంలో అవాంఛనీయమైనటువంటి పరపతి పెరగకుండా చూడవలసినటువంటి బాధ్యత, ఆపవలసినటువంటి బాధ్యత కేంద్ర బ్యాంకు మీద ఉంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు చట్టం 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949ను అనుసరించి వివిధ పద్ధతుల ద్వారా రుణాలని కంట్రోల్ చేసే అధికారం రిజర్వ్ బ్యాంకుకు వచ్చింది. కాబట్టి పరపతి నియంత్రణ రిజర్వ్ బ్యాంకు విధులలో అతి ముఖ్యమైనటువంటిది. అందువల్ల పరపతి నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక గుణాత్మక పద్ధతులని పాటిస్తోంది. అంటే బ్యాంకులు సృష్టించేటువంటి పరపతిని ఆమోదయోగ్యంగా ఉండేందుకు, ఆ పరపతి విస్తృతం కాకుండా ఉండడానికి రిజర్వ్ బ్యాంకు వివిధ రకాలైనటువంటి పరపతి సాధనాలని ప్రయోగిస్తోంది. అంటే బ్యాంకు రేటు విధానం, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, నగదు రిజర్వుల నిష్పత్తి మొదలైనటువంటి పరిమాణాత్మక సాధనాలని ఇది ప్రయోగిస్తోంది. అంటే ఇంత ఇంట్రెస్ట్లని, ఓపెన్ మార్కెట్లో సెక్యూరిటీలను కొనడం అమ్మడం చేయడం, అలాగే ఇంత రిజర్వ్ని ఉంచడం అనేటువంటివి తన యొక్క సాధనాలని తను ఎన్ని రకాలుగా నియంత్రణ చేయగలదో అన్ని రకాలైనటువంటి నియంత్రణ సాధనాలని రిజర్వ్ బ్యాంకు ప్రయోగిస్తోంది. వాణిజ్య బ్యాంకుల నియంత్రణకు రిజర్వ్ బ్యాంకు గుణాత్మకమైనటువంటి సాధనాలని కూడా ఉపయోగిస్తోంది. అంటే కొన్ని వస్తువుల మీద రుణాలకి కనీస మార్జిన్లను నిర్ణయించడం, అంటే ఎంపిక చేసినటువంటి వస్తువులపైనే రుణాలని ఇవ్వడం, అంటే ఎటువంటి వాటికి రుణాలు ఇవ్వాలి అనేటువంటిది ఇది రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తుంది. అలాగే రుణాలు ఇచ్చేటువంటి స్థాయిలపై కూడా పరిమితుల్ని విధిస్తుంది. అలాగే కొన్ని వస్తువులపై కనీస వడ్డీ రేట్లను కూడా ఉంటుంది. ఇలాగా రిజర్వ్ బ్యాంకు ఇన్ని విధాలుగా రిజర్వ్ బ్యాంకు పరపతి నియంత్రణ చేస్తుంది. పరపతి అంటే ఇక్కడ ఏం చెప్పామండి, రుణాలని నియంత్రణ చేయడం. అంటే ఎటువంటి వారికి ఎటువంటి రుణాలు ఇవ్వాలి అనేటువంటిది ఇది నిర్ణయిస్తుంది, రిజర్వ్ బ్యాంకు చేస్తుంది. ఇంకా డెవలప్మెంట్ ఫంక్షన్స్, అభివృద్ధి రుణాలు, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి
స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థికాభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంకుల యొక్క పరిధి చాలా విస్తృతమైనదిగా చెప్తున్నాం. అంటే ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా రిజర్వ్ బ్యాంకు ఎన్నో రకాలైనటువంటి విధులని నిర్వర్తిస్తోంది. అంటే ప్రజలలో బ్యాంకింగ్ అలవాట్లను ప్రోత్సహించడం, అలాగే గ్రామీణ చిన్న పట్టణ ప్రాంతాలకి తన సౌకర్యాలను విస్తరింపచేయడం, అలాగే ఏజెన్సీల్లో తన సేవలని స్థాపించడం, ఇలా రకరకాలుగా రిజర్వ్ బ్యాంకు కృషి చేస్తూనే ఉంది. కాబట్టి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోంది అంటే సహకార ఉద్యమానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఎంతో చేయూతనిస్తోంది. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి కేంద్ర బ్యాంక్ విధులే కాకుండా రిజర్వ్ బ్యాంకు అనేక భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి అనేక రకాలైనటువంటి విధులని కూడా నిర్వర్తిస్తోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలను విస్తరించడం, డిపాజిట్లు చేసుకున్న వారికి బీమా సౌకర్యాలు కల్పించడం, అంటే డిపాజిట్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే దానికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తే ప్రజల్లో బ్యాంకుల మీద విశ్వాసం పెరిగి పొదుపుని ఎక్కువ చేయడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారు. అలాగే కోఆపరేటివ్ సంస్థల్ని స్థాపించడం ద్వారా వ్యవసాయదారులకి రుణ సౌకర్యాల్ని కల్పించటం, లేదా ఉన్న రుణ సౌకర్యాలు ఏమైనా ఉంటే వాటిని మెరుగుపరచటం, అలాగే పారిశ్రామిక సంస్థల ఏర్పాటు కోసం, రుణాల కోసం వివిధ పారిశ్రామిక ద్రవ్య సంస్థల్ని స్థాపించడం, ఇలాంటివన్నింటికి అభివృద్ధి రుణాలని గ్రామీణ బ్యాంకులు ఇస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నాయి అంటే సూపర్వైజరీ ఫంక్షన్స్, పర్యవేక్షక విధులు. రిజర్వ్ బ్యాంకు ఈ డబ్బుతోనే కాకుండా ద్రవ్యేతర విధులని కూడా నిర్వహిస్తూ ఉంటుంది. వాటినే పర్యవేక్షక విధులు అంటాం. అంటే రిజర్వ్ బ్యాంకు చట్టం 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 రిజర్వ్ బ్యాంక్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలని ఇచ్చింది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల్ని, సహకార బ్యాంకులని పర్యవేక్షణ చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి వాటిని తనిఖీ చేసి వాటికి వాణిజ్య బ్యాంకులకి, సహకార బ్యాంకుల్ని పర్యవేక్షించి వాటికి లైసెన్సులు ఇవ్వచ్చు, లేదా ఇచ్చిన లైసెన్సుల్ని రద్దు చేయొచ్చు. కాబట్టి బ్యాంకుల విస్తరణ, వాటి ఆస్తుల ద్రవ్యత్వం మరియు నిర్వహణ, వాటి యొక్క కార్యకలాపాలు, బ్యాంకుల సంయోగం, సంలీనం, పునర్నిర్మాణం వంటి అనేక అంశాలపై రిజర్వ్ బ్యాంకు అనేక రకాలైనటువంటి హక్కులు కలిగి ఉంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు అటువంటి అధికారాలు ఇవ్వడం వల్ల మన దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సక్రమంగా నడుస్తున్నాయి. ఇంకా దీనితో పాటు ఏం చేస్తోంది అంటే సాంప్రదాయకమైనటువంటి విధులే కాకుండా ఆర్డినరీ బ్యాంకింగ్ ఫంక్షన్స్ను కూడా జరుపుతోంది. సాధారణ బ్యాంక్ విధులను కూడా జరుపుతోంది. దానినే సాధారణ విధులు అంటాము. అంటే ఏం చేస్తోంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అలాగే ప్రైవేటు వ్యక్తులకి వడ్డీ లేకుండా డిపాజిట్లను స్వీకరిస్తోంది. అంటే కరెంటు డిపాజిట్ల మీద ఎటువంటి వడ్డీని ఇవ్వవు అని మనం చెప్పాం. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తోంది? షెడ్యూల్ బ్యాంకుల బిల్లులను కొనడం, అమ్మడం, డిస్కౌంట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తోంది. ఇంకా కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలకు
రుణాలు మరియు అడ్వాన్సులను ఇస్తోంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బ్యాంకులకి, అలాగే స్థానిక ప్రభుత్వాలకి రుణాలని, అడ్వాన్సులని కూడా కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకు అందిస్తోంది. ఇంకా ఏం చేస్తోంది అంటే మన భారత ప్రభుత్వం తరపున విదేశీయుల సెక్యూరిటీలని కొనడం, అమ్మడం కూడా చేస్తోంది. అలాగే ఇంకా ఏం చేస్తోంది అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని షెడ్యూల్ బ్యాంకుల నుండి కనీసం ₹1,00,000 విలువకు కొనుగోలు చేసి అమ్ముతోంది. కనీసం ₹1,00,000 విలువకు కొనుగోలు చేసి అమ్మడం చేస్తోంది. అలాగే విలువైన వస్తువులు, ఆభరణాలు మొదలైన వాటి కోసం లాకర్ల సదుపాయాన్ని ఏర్పాటు చేసి కస్టోడియన్గా ఉంటుంది. అంటే వాళ్ళు సేఫ్ కస్టడీలో ఉంచుకోవడానికి ఏర్పాట్లు కూడా, లాకర్ల సదుపాయాన్ని కూడా కలుగజేస్తుంది. అంతేకాకుండా బంగారాన్ని కొనడం, అమ్మడం కూడా చేస్తోంది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంకు సాంప్రదాయకమైనటువంటి సేవలతో పాటు తన సాధారణ సేవలను కూడా చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే అనుషంగిక సేవలని కూడా చేస్తుంది. అనుషంగిక సేవలు అంటే వీటితో పాటు అనుబంధంగా, అంటే కేంద్ర బ్యాంకు చేసేటువంటి సాంప్రదాయిక విధులు, అలాగే సాధారణ విధులే కాకుండా దాని అనుబంధంగా ఉండేటువంటి విధులని కూడా నిర్వర్తిస్తోంది. ఏం చేస్తోందో విధులు అంటే వివిధ సహకార బ్యాంకులు మరియు వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షక సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి శిక్షణశాలల్ని ఏర్పాటు చేస్తోంది. అంటే వివిధ సహకార బ్యాంకులు మరియు వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షక సిబ్బంది అని చెప్పాం మనం, సూపర్వైజర్లు. ఈ సూపర్వైజర్లకి శిక్షణ కూడా ఇవ్వటం కోసం శిక్షణ కళాశాలని కూడా ఏర్పాటు చేస్తోంది. అదే మనకి బ్యాంకులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగస్తులకి ట్రైనింగ్ ఇస్తారు, అదే వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్. అలాగే బ్యాంకింగు, ఫైనాన్సు, అలాగే రుణాలు, పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించినటువంటి గణాంకాలను సేకరించి ముద్రించడం కూడా చేస్తోంది. అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యవసాయము, పారిశ్రామిక సంస్థలు వీరందరి దగ్గర నుంచి లెక్కల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి గణాంకాలు, అంటే ఏ పారిశ్రామిక సంస్థకు ఎన్ని రుణాలు ఇచ్చాము, ఎంతమంది మన బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టారు, ఇలాంటి విషయాలన్నీ తీసుకొని గణాంకాలు సేకరించి వాటిని ముద్రిస్తోంది. ఇంకా ఏం చేస్తోంది అంటే ఈ సేకరించినటువంటి నివేదికలను వాళ్ళ నెలసరి బులెటిన్లలో కూడా ముద్రిస్తోంది. అంటే వివిధ ఆర్థిక మరియు ద్రవ్య కమిటీల నివేదికలను నెలసరి బులెటిన్ల రూపంలో కూడా ప్రచురిస్తోంది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంకు తన సేవలని సాంప్రదాయిక సేవలు, అలాగే సాధారణ సేవలు, అదేవిధంగా అనుషంగిక సేవలని నిర్వర్తిస్తోంది. అంటే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎంతో విధంగా తన విధులను నిర్వర్తిస్తూ అటు పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, ద్రవ్య మార్కెట్లు విస్తృతం అవ్వడానికి,
అలాగే సహకార రంగాలు అభివృద్ధి చెందడానికి అనేక రకాలుగా రిజర్వ్ బ్యాంకు కృషి చేస్తోంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల రూపకల్పనలో రిజర్వ్ బ్యాంకు యొక్క సహాయం మరువలేనిది. కాబట్టి ప్రణాళిక రచనలో దానిని అమలుపరచడంలో రిజర్వ్ బ్యాంకు ఎంతో పాత్రని పోషిస్తోంది. కాబట్టి భారతదేశపు ఆర్థిక ప్రగతిలో రిజర్వ్ బ్యాంకు యొక్క పాత్ర చెప్పుకోదగినది. అదే నిజమైన కేంద్ర బ్యాంకుగా పనిచేస్తోంది అని అదే మనం చెప్పుకోవచ్చు.